ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, గిరిజన బిడ్డ, కార్మిక నాయకుడు, నిజమైన తెలంగాణ పోరాట యోధుడు రాముల్ నాయక్ గారు. నేను చాలా క్లుప్తంగా బ్రీఫ్గా మీకు విషయాలు తెలియజేస్తాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కానీ, గతంలో తెలంగాణ జరిగినాయి కానీ, అంతకుముందు ఉమ్మడి ఆంధ్ర జరిగినాయి కానీ, ఏ రాజకీయ పార్టీ కూడా ఏ దళితుడిని, ఏ గిరిజన్ని అభ్యర్థిగా నిలబెట్టలేదు అనే విషయం మనం చేస్తాం. ఈసారి ఒక ఓపెన్ కేటగిరీ ఎమ్మెల్సీ సీట్లో సోనియా గాంధీ గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఒక గిరిజన బిడ్డని ఒక ఓపెన్ కేటగిరీ ఎమ్మెల్సీ సీట్లో నిలబెట్టిన విషయం మనం చేస్తాం. మనం చాలా వేదికల్లో ఒక నినాదం వింటూ ఉంటాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి, అనగారిన వర్గాలు, వెనుకబడ్డ తరగతులు, సబ్బండ వర్గాలు ఐక్యం కాదు. ఈరోజు నేను పిలిపిస్తున్నా మీకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి, రాముల్ నాయక్ని గెలిపించాలి. ఈ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. అదేవిధంగా ఈసారి ఏమైనా ప్రమాదం జరిగితే ఫ్యూచర్లో కూడా ఎవరు ఈ ఎక్స్పెరిమెంట్ చేయరు. మిత్రులారా, నేను అభ్యర్థి రాకముందు ఆయన పరిచయం కూడా చేస్తాను. రాముల్ నాయక్ ఒక నిరుపేద లంబాడా కుటుంబం చెందిన వ్యక్తి. అంచెలంచెలుగా ఎదిగి శాసన మండలి ఎమ్మెల్సీ అయింది. అదేవిధంగా తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో, స్ట్రగుల్లో ఒక విశిష్ట పాత్ర పోషించింది. చాలా గట్టిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన. అంచెలంచెలుగా ఎదిగి టీఆర్ఎస్ పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యుడైంది. పాలిట్ బ్యూరో అంటే అపెక్స్ బాడీ, అంతకంటే పెద్దదే ఉండదు. 6-7 నుండి అధికార పార్టీలో టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో మెంబర్గా ఉంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క దోపిడీ విధానం, అవినీతి, అప్రజాస్వామికం, ఒక నిరంకుశ వైఖరి, ఒక నియంతృత్వ వైఖరి, ఒక అవకాశమైన వైఖరి గమనించి అధికార పార్టీలో ఉండి, అధికార ప్రభుత్వంలో ఉండి టీఆర్ఎస్ పాలిట్ బ్యూరోకి, శాసన మండలి సభ్యత్వానికి త్యాగం చేసి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీ, సామాజిక న్యాయం చూసుకునే కాంగ్రెస్ పార్టీలో 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు చేరిన విషయం ఒకసారి మనందరూ గమనించాలని చెప్పాలి. మన శక్తి ఎంత ఉంటే అంత పనిచేసి గెలిపియాలి. మిర్యాల కాన్స్టిట్యున్సీలో మీరు మంచి మెజారిటీ తీసుకురావాలని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎవరికి వారు ఎవరు వచ్చి చెప్పాలి, ఎవరు ఏమి చేయాలంటే అవసరం లేదు. మరి టౌన్లో ఉన్నవాళ్ళు టౌన్లో, మండలంలో బాధ్యతలు ఇచ్చిన మండలంలో, మీ ఊర్లో గ్రాడ్యుయేట్ వాళ్ళని పట్టుకొని ఫోన్ చేసి ఇంటికి పోయి కలిసి మరి బతిమాలి వాళ్ళని కన్విన్స్ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ ఓటేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నారు. మిత్రులారా, కొంత వేరే పార్టీ అభ్యర్థుల గురించి మాట్లాడదాం. ఒకటేమో ముందు సామాజిక వర్గం కోణ నుంచి, రెండోదేమో మరి అభ్యర్థుల గుణగణాల గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది ఒక లంబాడా బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, ఒక కార్మిక నాయకుడు రాముల్ నాయక్. ఇతర పార్టీ అభ్యర్థులు ఎవరున్నారు? టీఆర్ఎస్ పార్టీ రాజేశ్వర్ రెడ్డి, టీజేఎస్ పార్టీ కోదండరామ్ రెడ్డి, బీజేపీ పార్టీ ప్రేమేందర్ రెడ్డి, లెఫ్ట్ పార్టీ జయసాద్ రెడ్డి, యువ తెలంగాణ రుద్రమదేవి రెడ్డి. మరి ఇన్ని పార్టీలు ఏ ఒక్కటి కూడా సామాజిక న్యాయం పాటించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించారు. మరి మన మూల సిద్ధాంతం, నేను నమ్మే విషయం, మీరందరూ కూడా నమ్మే విషయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి మేలు జరగాలి, వాడు రాజకీయంగా ఎదగాలి, మరి పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగాలి, రాజకీయ సాధికారత జరగాలని మరి నమ్మకంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఆ దిశలో మీరు పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎవరు? పల్లా రాజేశ్వర్ రెడ్డి. 6 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్సీ ఉన్నారు. ఒక్కనాడన్నా మీరు అతను మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ విషయం, మిర్యాలగూడలో ఉన్న ప్రజానీక విషయం, మిర్యాలగూడ సమాజంలో అనేక వర్గాల విషయం
ఏనాడన్నా శాసన మండలిలో మాట్లాడిందా? ఏనాడన్నా మీ పక్షాన పోరాడిందా? ఏనాడన్నా అవుపడ్డా? మిరియాలు కూడా వచ్చిన 6 దాఖలాలు లేవు. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ఓటు వెళ్ళడానికి వస్తుంది చెప్పి అడుగుతున్నాం. రాములు నాయక్ గెలిపేయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా ముందంజలో ఉన్నాం. ఏమైనా కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇంకా వేరే ఎవరికి ఓటు వేసినా అది వృధాగా ఉన్నట్టు మరొకటి కాదు. ఈ విషయాలు మనం తప్పనిసరిగా ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్కి తెలియజేయాలి. అదేవిధంగా పార్టీల పరంగా మాట్లాడడం. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లలో ఎవరుంటారు? నిరుద్యోగ యువత, చదువుకొని గ్రాడ్యుయేషన్ చేసి ఉద్యోగం రానివారు, ఎంప్లాయీస్, పెన్షనర్స్, ప్రైవేట్ టీచర్స్, అడ్వకేట్స్, డాక్టర్స్, ఇటువంటి వారు ఉంటారని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈ అన్ని గ్రాడ్యుయేట్ ఓటర్లో ఉన్న అన్ని వర్గాలకి పూర్తిగా దగా మోసం చేసింది ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఈ స్లోగనే బలమైన స్లోగన్ తెలంగాణ వచ్చింది. 1200 మంది నిరుద్యోగ యువత వాళ్ళ ప్రాణాలు కూడా ఆత్మ బలిదానం చేస్తున్నారు. కానీ చంద్రశేఖరరావు అధికారంలో వచ్చాక ఏం చేసిండు? తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు. తను ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, ఇంకో మేనరుడు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, ఇంకో మేనరుడు ప్లానింగ్ కమిషను, ఇంకో మేనరుడు రాజ్యసభ సభ్యుడు. తన కుటుంబంలో అందరికి కూడా పదవి ఇచ్చింది. కానీ మరి దామర జిల్లాలోనో, మిర్యాలగూడలోనో, మన వేములపల్లిలో ఎక్కడ ఉద్యోగం వచ్చిందండి? అడవిలో ఉద్యోగం వచ్చిందండి. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఊరికో ఉద్యోగం కూడా రాలే, మండలంలో ఉద్యోగం కూడా రాలే. మరి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడం చేస్తాం. తెలంగాణలో చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు. ఇది ఎంత దారుణమైన విషయం. తెలంగాణ రాష్ట్రపతి దీనికి 19 లక్షల మంది. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పే రివిజన్ కమిషన్, దాని చైర్మన్ పేరు సిఆర్ బిస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళు ఇచ్చిన లిఖిత పూర్వ నివేదికలోనే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో 191,000 ఉద్యోగాలు 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఏది ప్రభుత్వంలో? మరి అంటే ఈ ప్రభుత్వాన్ని నడిపించే అసలు అసమర్థులు ఉన్న ఖాళీ కూడా నింపలేకపోయిన విషయాన్ని మనం చేస్తున్నాం. మేమేం చేసిన గాంధీ భవన్లో ఆ పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ చూసి ఎవరైనా పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేది 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని గవర్నమెంట్ పెట్టిన కమిషనే అంటుంది. సరే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోయి ఎప్పుడు నింపుతులు అడదామని పోయాం. గాంధీ భవన్ పక్కనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్. అంటే ఈ 191,000 నింపాల్సింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. సరే, పోయా చైర్మన్ అడుగుతాం ఎప్పుడు నింపుతులు అనిపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఖాళీ ఉంది. ఇప్పుడు చైర్మన్ లేడు, వైస్ చైర్మన్ లేడు, 10 మంది సభ్యులు ఉండాలి, 2 ఉన్నారు. 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉంది. ఉద్యోగాలు నింపాల్సిన వాళ్ళు కూడా సర్వీస్ కమిషన్ ఖాళీ ఉంది. అంటే టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ ప్రభుత్వం, చంద్రశేఖరరావు ఏ స్థాయిలో నిరుద్యోగ యువతని మోసం చేస్తున్నారో ఒకసారి గమనించారు. ఆ 3,016 రూపాయలు బ్యాంకుల్లో చేరిన తర్వాతనే మీరు ఓటు కోసం రండి. అప్పటి వరకు ప్రగతి భవన్లో, టిఆర్ఎస్ భవన్లో పడుకోండి. మీరు ఆ ప్రతి నిరుద్యోగ యువతకి 72,000 బకాయిలు ఇచ్చి 3,016 రూపాయలు బ్యాంకులో జమ చేసిన తర్వాతనే ఓట్ల కోసం రావాలని చెప్పి పల్లా రాజేశ్వరికి టీఆర్ఎస్ పార్టీ ఎవరు ప్రచారం చేసినా భాస్కర్ రావు అయినా ఎవరైనా చెప్పాలి. మిత్రులారా, ఇది ఈయన నిర్వాహకం అయితే చంద్రశేఖరరావు, బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చి 7 ఏళ్ల తర్వాత 1 రూపాయి పనిచేయలే కేంద్ర ప్రభుత్వం యాన్యువల్ బడ్జెట్ సుమారు 34-35 లక్షల కోట్లు ఉంటుంది కేంద్ర బడ్జెట్. అయ్యే రాముల్ నాయక్ సాబ్
కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మీకు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, ఒక రూపాయి తెలంగాణకి ఇచ్చినట్టు ఇవ్వలేదు. ఇవ్వకపోగా మనకి రావాల్సిన చట్టపరంగా యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకి మంజూరు చేసిన వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ రాదు, పయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ రాదు, ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ రాదు, భువనగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అసలు సంవత్సరాల తరబడి అవుతుంది, పూర్తి కాదు. హైదరాబాద్లో ITIR ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ మన ప్రాంతంలో ఉద్యోగాల కోసం మనం మంజూరు చేసినాం, అది కూడా ముందుకు పోదు. అంటే ఒక్క రూపాయి పనిచేయలేదు బీజేపీ తెలంగాణ కోసం. ఓ ఓకే, మరి ఏమన్నా మాట్లాడితే హిందూ ముస్లింలని విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్పితే తెలంగాణలో నిరుపేదలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, ముస్లింలకి, అగ్రకులాలకి, తెలంగాణ యువతకి, తెలంగాణ అందరికీ మేలు చేసి ఒక్క కార్యక్రమం చేయడం బీజేపీ ఏదైనా నేను మాట్లాడితే అయోధ్యలో రామ మందిరం ఉంటాను. నేను హిందువునే, నేను రామభక్తుడినే, అయోధ్య రామ మందిరం సంతోషమే. కానీ బ్రదర్ బీజేపీ చెప్పండి సోదరా, భద్రాచలం రామాలయం గురించి సంగతి ఏంది? భద్రాద్రి మన రాముడి సంగతి మాట్లాడరావు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 100 కోట్లు భద్రాద్రి రామాలయానికి ప్రకటించి మనుషుల దేవుళ్ళలో మోసం చేస్తారు. 100 కోట్ల 100 రూపాయలు ఇవ్వలేదు. రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నేను టీఆర్ఎస్ పార్టీ అంటే తినవద్దంటారు, ల్యాండ్, శాండ్, మైన్స్, వైన్స్, అదే వాళ్ళ నిదానంగా ముందుకు పోతుందని చెప్పి మొదలు చేస్తూ ఎక్కువ సమయం లేదు మిత్రులారా. నేను మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం కూడా లేదు. మీటింగ్ వచ్చినా రాకుండా, మీకేమైనా క్యాండిడేట్ చేసినా చేయకుండా 25 నియోజకవర్గాలు తిరిగిన దేని ఉత్తమ గెలుపు నంబర్ 1లో ఉంది. కొత్త నిద్రపోయే ఈ వారం రోజులు చేస్తే మనం గెలుస్తాం. ప్రశ్నించే గొంతు కౌన్సిల్లో వద్దది, గులాంగిరి చేసే పల్లా రాజేశ్వర రెడ్డి ఒకటి. రెండవది బీజేపీకి ఎందుకు ఓటేయవద్దు, టీఆర్ఎస్కి ఎందుకు ఓటేయవద్దు, ఇండిపెండెంట్లకు ఎందుకు తిరస్కరించాలనే 2 అంశాలపైన మీ ముందు నేను మాట్లాడతాను. భారతీయ జనతా పార్టీ మొత్తం ప్రైవేట్ చేసి, టీఆర్ఎస్ అయితే చెప్పవద్దు. నేను మొన్న చీఫ్ సెక్రటరీకి అడిగిన, పార్ల పర్మిషన్ ఇచ్చినవా, ఉద్యోగాలకు ఎందుకు నోటిఫికేషన్ అన్నా. మా ప్రభుత్వం సార్ తాగు, ఉగులాడు, కోట్లాడు. ఇగో ఈ ప్రభుత్వానికి తాగే ముఖ్యమంత్రి. పొద్దుగాల మాట్లాడేది అర్థమవుతుంది. 14 సంవత్సరాలు నేను ఉన్నా కదా, 18 సంవత్సరాలు. మధ్యాహ్నం సగం అవుతుంది. రాత్రిపూట ఏం మాట్లాడతారో విలేకరులకు అర్థం కాదు, మాకు అర్థం కాదు. ఏజెన్సీలు వస్తాయి, సర్వేలు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ మోసపోకండి. మీరు కార్యకర్తలు ఒక్కొక్కరు 100 మందితోటి ఓటేపించే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ నుంచి ఓటర్ లిస్టు తీసుకోండి. ఎక్కడైతే మన కార్యకర్త ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఎక్కడ ఇబ్బంది చేసినా, నల్గొండ ఎమ్మెల్యే ఇబ్బంది చేసినా, వీళ్ళది 13వ రీల్ నడుస్తుంది. వీళ్ళు 2023 ఎన్నికల్లో అందరు ఇంటికి వెళ్ళిపోతారు. సినిమా చూస్తాం చిరంజీవిది 14 రీళ్ళు హీరోలు నడుస్తుంది. ఆ హీరోలు ఈ వేదికపై ఉన్నవారు అందరూ అవుతారు. మరియు మీడియా మిత్రులారా, మీకు గిట్ట ఓటు అడుగుతున్నా. భద్రాద్రి రామునికి మోసం చేసిండు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అని వాళ్ళకు మోసం చేసిండు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అని వాళ్ళకు మోసం చేసిండు. మేము మానవులం, మేమైతే మోసపోయినాం. కానీ సమ్మక్క సారక్కని గిట్ట మోసం చేసిండు. రామునికి మోసం చేసేటోడు సమ్మక్క సారక్కకు, రాముడిని ఎలగొట్టేటోడు. అందుకు నా ఉసురు జరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అన్నీ మేము చేసుకోగలుగుతాము. కానీ పల్లా రాజేశ్వర రెడ్డి ఏం మాట్లాడారు 6 సంవత్సరాలలో? ఏం ముఖం పెట్టుకొని వస్తాడు ఆయన? ఏ ముఖం పెట్టుకొని వస్తాడు ఇలా ఓట్లు అడగడానికి? ఇలా విలేకరుల మిత్రులకు ఇవాళ ఒక యూనివర్సిటీ తీసుకుని తప్ప 6 సంవత్సరాలలో ఈ రాముడు నాయక్ ప్రతిపక్ష నాయకులు లేక కౌన్సిల్లో మాట్లాడిన ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది. మాట్లాడినాను. దయచేసి ఇప్పుడు టైం లేదు. విజయ ఉత్సవ సభలో అన్ని విషయాలు మాట్లాడతా. మా కార్యకర్తలకు ఎవరికన్నా
ఏమన్నా ఇబ్బంది జరిగితే 108 లేక కుయ్యి 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 అని ముందు వస్తాను.